వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్. ఇవాల్టి ప్రైమ్ హెల్త్లో ఆర్థోస్కోపీ అంటే ఏంటి, సంప్రదాయ ఓపెన్ సర్జరీతో అసలు ఎలా భిన్నంగా ఉంటుంది అండ్ ఎటువంటి చికిత్సా విధానాలు ఉంటాయో తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు డాక్టర్ మంతెన సందీప్, ఎంబీబీఎస్ డిఎన్పీ ఆర్థో, ట్రామా జాయింట్ రిప్లేస్మెంట్, స్పోర్ట్స్ ఇంజురీ స్పెషలిస్ట్, సీనియర్ కన్సల్టెంట్, ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ నెక్స్ట్ జెన్ హాస్పిటల్స్. హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఎగ్జాక్ట్గా అసలు ఆర్థోస్కోపీ అంటే ఏంటి, దీనికి భిన్నంగా అంటే సంప్రదాయ ఓపెన్ సర్జరీతో పోలిస్తే ఏ విధంగా భిన్నంగా ఉంటుందంట, ఆ డిఫరెన్సెస్ ఏంటి ఒకసారి తెలియజేస్తారా మాకు? గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ యాక్చువల్గా ఆర్థ్రోస్కోపీ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్, మినిమల్లీ ఇన్వేసివ్ ప్రొసీజర్ అంటాం. బేసిక్గా ఏంటంటే జనరల్గా సర్జరీ చేసేటప్పుడు ఎక్కువ ఓపెన్ చేయటం, మసిల్ ఎక్కువ ఓపెన్ చేయటం, అలాగే తర్వాత బోన్ దాకా వెళ్ళటం, తర్వాత యూజువల్ గా ఆర్థోపెడిక్ ప్రొసీజర్స్ లో ఎక్కువ ఓపెనింగ్ ఎక్కువ ఉంటుంది. బట్ ఆర్థ్రోస్కోపీ అంటే యూజువల్ గా ఎక్కువ జాయింట్స్ కోసం చేస్తాము. జాయింట్స్ లో ఏంటంటే ఈ ప్రొసీజర్ లో చాలా చిన్న హోల్, అంటే చాలా చిన్న ఇన్సిషన్ తో, చిన్న హోల్ లాంటి ఇన్సిషన్ తో ఒక చోట కెమెరా ఇంట్రడ్యూస్ చేసి ఇంకొక హోల్ లోంచి మామూలు ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి సర్జరీ చేస్తాము. మీరు మామూలుగా వినే ఉంటారు, మామూలుగా ఈ లాప్రోస్కోపిక్ సర్జరీస్ అని, అట్లయితే అబ్డామిన్ కి తర్వాత వీటికి ఎలాగా చేస్తాము, అలాగే జాయింట్స్ కోసము మినిమల్లీ ఇన్వేసివ్ ఒక కెమెరా తర్వాత కొంచెం స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ తో చేసే సర్జరీని ఆర్థ్రోస్కోపీ అని. అయితే ఇది జాయింట్ లోపలి భాగాన్ని చూసి చిన్న గాయాల్ని కూడా ఏ విధంగా సర్జరీ చేసే అవకాశాలు ఉంటాయంటారు? అంటే అంత మినిమల్లీ చేయాలి అంటే కొంచెం కష్టం కదా. ఓకే, లాప్రోస్కోపీ అంటే ఓకే, కానీ దీంతో ఏ విధంగా చేస్తారు? యూజువల్లీ కొన్ని స్పెషలైజ్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి, వాటి కోసమే యూజువల్ గా ఎక్కువ ఆర్థ్రోస్కోపీ యూజ్ చేస్తాము. అంటే యూజువల్ గా స్పోర్ట్స్ ఇంజరీస్ లో ఎక్కువగా మనం చూసేది ఏంటంటే మసిల్ ఇంజరీస్, అలాగే లెగమెంట్ ఇంజరీస్. ఒకవేళ నీకి ఎక్కువగా చేసేది షోల్డర్ అండ్ నీ. సో నీలో ఎక్కువగా చూసుకుంటే స్పోర్ట్స్ ఇంజరీస్ లో లెగమెంట్ ఇంజరీస్ ఉంటాయి. లెగమెంట్స్ అంటే టిష్యూస్ ఆఫ్ చాలా సన్న బోన్ కి అటాచ్ అయ్యే టిష్యూస్ టేర్ అవటం కానీ, లేకపోతే మసిల్ టేర్స్ కానీ, లేకపోతే చాలా చిన్న మైక్రో బోనీ డిటాచ్మెంట్స్ ఉంటాయి కొన్నిసార్లు, వాటి కోసం కానీ స్క్రూ వేసి ఫిక్స్ చేయటం కానీ. సో దేర్ ఈస్ వెరీ స్పెషల్ ప్రొసీజర్స్ కోసమే యూజువల్ గా యూజ్ చేస్తాము. బట్ అలాగే పెద్ద ఇంజరీస్ కి అలాగా ఓపెన్ అయ్యే తప్పదు. కొన్ని ఎస్పెషల్లీ స్పోర్ట్స్ ఇంజరీస్ లో ఏంటంటే వాళ్ళు హై ఇంపాక్ట్ ఇంజరీస్ కానీ, లేకపోతే ఎన్విజన్ లేకుండా, బోనీ ఇంజరీస్ లేకుండా ఓన్లీ లిగమెంట్ ఇంజరీస్ ఉంటే యూజువల్ గా ఆర్థ్రోస్కోపీతో మనము ఇది చేస్తాం అనమాట. సో ఆర్థోస్కోపీ ద్వారా ఎటువంటి చికిత్సా విధానాలు ఉంటాయనే దానిపైన ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. దీనికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా వ్యూవర్స్ ఎవరైనా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. డాక్టర్ గారు లైవ్లో ఉన్నారు కాబట్టి మీరు హ్యాపీగా మాట్లాడవచ్చు. అయితే తక్కువ నొప్పి అండ్ తక్కువ రక్తస్రావం కూడా అవ్వదని అంటుంటారు సార్. సో ఒకవేళ మనం ఈ సర్జరీ కనుక చేయించుకుంటే ఎన్ని రోజుల్లో మళ్ళీ డిశ్చార్జ్ అవ్వచ్చు? మిగతా వాటితో పోల్చుకుంటే ఇది చాలా ఈజీ అంటుంటారు కదా. మిగతా వాటితో అంటే 4-5 days ఆల్రెడీ హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉంటుంది. బట్ దీంతో ఏంటి, ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా చూస్తే మార్నింగ్ చేసుకున్నామని అంటే దాదాపు ఈవినింగ్ ఆర్ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వెళ్ళిపోవచ్చు, డిశ్చార్జ్ అవ్వచ్చు అంటుంటారు కదా. అవునండి, ది ఆర్థ్రోస్కోపీలో అడ్వాంటేజే అదండి. ఏం చేస్తామంటే ఎందుకంటే ఎక్కువ టిష్యూ ఓపెనింగ్ కానీ, లేకపోతే ఎక్కువ టిష్యూ హ్యాండ్లింగ్ కానీ, లేకపోతే యూజువల్ గా వేరే పెద్ద సర్జరీస్ లో అయ్యేలాగా ఉండదు ఇది. సో యూజువల్ గా ఏంటంటే పెయిన్ రిలీఫ్ చాలా తొందరగా డిసైడ్ చేస్తాము, పెయిన్ రిలీఫ్ ఎక్కువ తొందరగా అయిపోతుంది. అట్లానే రికవరీ కూడా యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్ డే కేర్ సర్జరీస్, అంటే మార్నింగ్ చేస్తే ఈవినింగ్ పంపించేయటం లాంటివే ఉంటాయి. చాలా రేర్ గా కొన్ని ఇంజరీస్, కొన్ని మల్టిపుల్ కాంప్లికేటెడ్ సర్జరీస్ కొన్ని ఉంటాయి. అవి తప్ప ఒక 85% యూజువల్ గా డే కేర్ సర్జరీలో చేసేయచ్చు. సో యూజువల్ గా ఏంటంటే అండ్ ఎర్లీ రికవరీ బికాస్ ఎక్కువ టిష్యూ హ్యాండ్లింగ్ కానీ, లేకపోతే ఎక్కువ ఓపెనింగ్ కానీ, లేకపోతే ఎక్కువ టిష్యూ హ్యాండ్లింగ్ ఎక్కువ ఉండదు కాబట్టి యూజువల్ గా రికవరీ కూడా చాలా ఇమీడియట్ గా వచ్చడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట. సార్, ఆర్థోస్కోపీతో సాధారణంగా చికిత్స చేసే జాయింట్ సమస్యలు అసలు ఇంకా ఏమేమి ఉంటాయి ఇందులో?
మోస్ట్ కామన్ గా అంటే మనము ఎక్కువ చేసేది నీ అండ్ షోల్డర్స్ ఎక్కువ చేస్తాము. అలాగే హిప్ కి చేయొచ్చు, యాంకిల్ కి చేయొచ్చు, రిస్ట్ కి చేయొచ్చు, ఎనీ జాయింట్ కి చేయొచ్చు. బట్ కంపేర్ టు నీ అండ్ షోల్డర్స్ వేరే జాయింట్స్ లో కొంచెం ఏంటంటే చాలా స్పెషలైజ్డ్ లేకపోతే చాలా స్పెసిఫిక్ పెథాలజీస్ లోనే చేస్తాం అనమాట. బట్ మోస్ట్ కామన్ గా 80-85% మనం ఎక్కువ నీ అండ్ షోల్డర్స్ ఆర్థ్రోస్కోపీలో ఉంటాయి. నీ ఆర్థ్రోస్కోపీ వరకు వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు స్పోర్ట్స్ ఇంజరీస్ మోస్ట్ కామన్. లిగమెంట్ ఇంజరీస్ కానీ, అలాగే తర్వాత కొన్ని లిగమెంట్ ఇంజరీస్ మేజర్ యాక్చువల్లీ నీలో. అలాగే కొన్ని మామూలుగా ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఓల్డ్ పీపుల్ 50-60 ఉన్న వాళ్ళకి అరుగుదల ఏదైతే చెప్తామో వాళ్ళకి కొన్ని స్పెషలైజ్డ్ గా వాష్ ఇవ్వటము, అలాగే కొన్ని ఇప్పుడు రీసెంట్ గా అడ్వాన్స్డ్ గా వచ్చిన పిఆర్పీస్ కానీ అంటే ప్లేటెడ్ రిచ్ ప్లాస్మాస్ ఇంట్రడ్యూస్ చేయటము, లేకపోతే స్టెమ్ సెల్ రికవరీ చేయటము, అలాగే కొన్ని కల్చర్లు చేసి కొంచెం స్పెసిఫిక్ గా ఇదివరకు ఏంటంటే ఒక లెస్ దెన్ లెట్స్ సే 2 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ బోన్ అరుగుదలకి ఏమి యూజువల్ గా ప్రొసీజర్స్ ఉండేవి కాదు. బట్ ఆర్థ్రోస్కోపీ వచ్చిన అడ్వాన్స్మెంట్ దయ వల్ల ఇప్పుడు ఈ మధ్యన మేము ఏం చేస్తున్నాం అంటే స్పెసిఫిక్ ఏరియాస్, చాలా చిన్న ఏరియాస్ ఆఫ్ బోన్ ని కూడా మనము ట్రీట్ చేయడానికి, అలాగే కల్చర్ ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ కార్టిలేజ్ పెంచడానికి, ఇట్లాంటి చాలా ప్రొసీజర్స్ చాలా వచ్చినాయి కొత్తగా. సో ఏంటంటే బట్ మేజర్ గా అయితే ఎక్కువ స్పోర్ట్స్ ఇంజరీసే ఉంటాయి. షోల్డర్ కి వచ్చేసరికి ఎక్కువ యూజువల్ గా హైలీ యాక్టివ్ ఇండివిజువల్స్, ఎక్కువ జిమ్ చేసే వాళ్ళకి మసిల్ టైర్స్ కానీ, అలాగే కొంతమందికి ఇందులో కూడా లిగమెంట్ ఇంజరీస్ కానీ, అలాగే ఇంపింజ్మెంట్ సిండ్రోమ్ అని ఎక్కువ చూస్తూ ఉంటాం. ఎక్కువ 45-50 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఒక రకమైన అరుగుదల వల్ల కొన్ని బోనీ ప్రొసీజర్స్ ఇట్లాంటివి మేజర్ గా ఎక్కువ వీటి వల్ల వీటిలో చేస్తుంటాం ఆర్థ్రోస్కోపిక్ ప్రొసీజర్స్ వరకు. అయితే సార్ ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్స్లోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి అని అంటున్నారు కదా, ఒకవేళ వన్స్ వాళ్ళకి కనుక గాయం అయితే కనుక ఆర్థ్రోస్కోపీ ద్వారా చికిత్స విధానం అయిపోయాక వాళ్ళు మళ్ళీ యాస్టీస్గా వెళ్ళొచ్చు అంటారా? లేదు కొన్ని రోజుల పాటు ఆర్థ్రోస్కోపీ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లం ఉండదు అంటారు కదా, మరి రెస్ట్ తీసుకోవాలా? లేదండి, యూజువల్ గా ఇదివరకట్లాగా కాకుండా ఇప్పుడు యూజువల్ గా ఏ ఆర్థ్రోపెడిక్ ప్రొసీజర్స్ అయినా ఈ మధ్యన మనం లెట్సే అంటే ఆర్థ్రోస్కోపీ కాకపోయినా లెట్సే ప్లేట్ వేసినా రాడ్ వేసినా కూడా మనం చేసే పర్పస్ అర్లీగా రీహాబ్ చేయటం, అర్లీగా యాక్టివిటీ మాడిఫికేషన్ చేయటం, అర్లీగా యాక్టివిటీలోకి మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయటమే మన యూజువల్ గా మన ఇది ఉంటుంది అనమాట. సో బట్ ఇప్పుడు ఏంటంటే స్పోర్ట్స్ వాళ్ళకి ఏంటంటే ఐ థింక్ ఎంత మేజర్ ప్రొసీజర్ చేసినా more than 6 weeks to 8 weeks అంటే 1 month to 2 months కంటే ఎక్కువ రీహాబ్ యూజువల్ గా ఉండదు. యూజువల్ గా ఏంటంటే నెక్స్ట్ డేనే నడిపించడం అది నార్మలే. బట్ స్పోర్ట్స్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇంటెన్స్ యాక్టివిటీ కాబట్టి యూజువల్ గా 1 to 2 months మధ్యలోనే యూజువల్ గా స్పోర్ట్స్ యాక్టివిటీ రెజ్యూమ్ చేస్తారు. ఓకే రైట్ సార్, ఫస్ట్ కాల్ చూద్దాం. శివ లైన్లో ఉన్నారు. హలో శివ గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కాకినాడ జిల్లా దుర్గాడండి. రైట్, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు 2018లో ఎన్నుపూస సర్జరీ అయిందండి. సర్జరీ అయింది, ఓకే. ఏం సర్జరీ అండి? ఎన్నుపూస సర్జరీ అయిందండి. వెన్నుపూస, ఓకే. హలో చెప్పండి వింటున్నాం. అదేండి, షూ వేసారండి, ఎన్నుపూస షూ వేసారండి. అది ఇప్పుడు అలాగా మళ్ళీ నొప్పి వస్తుందండి, మళ్ళీ అలాగా. ఓకే, వెన్నుపూసకి స్క్రూ వేసారు అంటున్నారు అంటే రాడ్ కూడా ఏమైనా వేసారా, ఓన్లీ స్క్రూస్ వేసారు? ఏంటంటే మళ్ళీ చెప్పండి శివ గారు. వెన్నుపూసకి స్క్రూ వేసారండి, స్క్రూ. ఓకే, అదేనండి, ఉట్టి స్క్రూ వేసారా లేకపోతే రాడ్ కూడా ఏమన్నా వేసారని చెప్పారా? రాడ్ కూడా ఏమైనా వేసారా? వేసారండి, రాడ్ వేసారండి. ఓకే, ఎన్ని రోజులు అయిందండి? 2018 వేసారండి కాకినాడలో. ఓకే, పెయిన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందండి మళ్ళీ? శివ గారు, పెయిన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మళ్ళీ మీకు?
సర్జరీ నాకు జరిగింది? చేతుల కంటే అలాగే ఉందండి, సర్జరీ అయిన కంటే అలాగే ఉందండి. ఓకే. ఓకే. యూజువల్ గా ఒకసారి చేసిన తర్వాత కూడా పెయిన్ ఉందంటే ఒకసారి మళ్ళీ సిటీ కానీ అది రిపీట్ చేసి ఒకసారి ఇన్వెస్టిగేట్ చేయాలండి. ఇట్లా కొంచెం చూడకుండా చెప్పలేము అది. ఓకే సార్, ఏంటి అసలు శివ ప్రాబ్లం ఏంటి? ఎందుకంటే 2018లో ఆపరేషన్ అయింది, స్క్రూ వేశారు, రాడ్ వేశారు అని. అప్పటి నుంచి కూడా సమస్య ఇంకా పరిష్కారం లభించలేదు అని అంటే అప్పటి నుంచి కూడా పెయిన్ ఎందుకు ఉండి ఉంటుంది? అంటే అక్కడ సర్జరీ సరిగ్గా జరగలేదు అనుకోవచ్చా? యూజువల్ గా అలా ఉండదండి. బట్ ఒకసారి అంటే ఈవెన్ ఫర్ మీ ఎక్స్రే అది చూడకుండా కామెంట్ చేయడం అంత ఇంపార్టెంట్ ఇదిగా ఉండదు. యూజువల్ గా దేనికి చేశారు, యూజువల్ గా ఏంటంటే కొన్నిసార్లు అంటే లెట్స్ సే ఆయన వెన్నుపూస దేనికోసం చేశారు, నొప్పి కోసం చేశారా, కొన్నిసార్లు టీబీ ఉండొచ్చు, టీబీ దానికి కూడా మేము స్క్రూలు రాడ్లు వేస్తాము. సో డిపెండింగ్ ఆన్ వై ది సర్జరీ వాస్ డన్ ఐ కెన్ కామెంట్ ఆన్ వై మేబీ ద పెయిన్ హ్యాస్ కమ్ ఆర్ అంటే పెయిన్ ఎందుకు తగ్గలేదు అని మనం చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. సార్ అలాగే నడుము అండ్ కాలి జాయింట్లలో కూడా ఈ లాబ్రమ్ టియర్ అంటూ ఉంటారు కదా, ఏంటి సార్ ఇది? ఏంటండి? ఈ కాలు అండ్ నడుము జాయింట్లలో కూడా లాబ్రమ్ టియర్ అంటుంటారు కదా. లాబ్రమ్ నడుము కాలి జాయింట్లలో లాబ్రమ్ టియర్ ఉంటుంది కదా సార్, లాబ్రమ్ టియర్ అంటే ఏంటి అసలు? లేబరల్ టేర్. అవునండి, అవునండి. యూజువల్ గా ఎక్కువ షోల్డర్ లో ఎక్కువ లేబరల్ టేర్స్ చూస్తామండి. లేబ్రమ్ అంటే ఏం లేదండి, ఒక మన జాయింట్ లో యూజువల్ గా మన షోల్డర్ వేరే మన నీ లాగో హిప్ లాగో బోన్ టు బోన్ కాంటాక్ట్ ఉండదు. ఎక్కువ మసిల్ ని తర్వాత లేబ్రమ్ అంటే ఓ జాయింట్ చుట్టూ పొర లాంటిది అనమాట. అది ఆ జాయింట్ చుట్టూ పొరలో ఇప్పుడు సపోజ్ ఏమన్నా డిస్లొకేట్ అవుతా ఉంటాయి కొన్నిసార్లు షోల్డర్ జాయింట్స్, అవి చాలా కామన్. అయినప్పుడు కొంచెం జాయింట్ చుట్టూరు ఏదైతే పెద్ద పొర ఉంటుందో ఆ లేబరల్ టేర్ అయ్యే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. సో డిపెండింగ్ ఆన్ ఏ పొజిషన్ ఆఫ్ ద టేర్ ఇంపార్టెంట్. అంటే యూజువల్ గా ఒక క్లాక్ లాగా 3 o'clock 4 o'clock 6 o'clock అని మామూలుగా చెప్తా ఉంటాం అనమాట. కొన్ని లేబరల్ టేర్స్ అన్స్టెబిలిటీ అంటే ఇన్స్టెబిలిటీ ఉంటాయి. అంటే ఇందాక చెప్పినట్టు ఎక్కువ డిస్లొకేట్ అయ్యే ఛాన్స్లు అవి ఉంటే అట్లని రిపేర్ చేస్తాం. కొన్ని లేబరల్ టేర్ మామూలు రెస్ట్ తోను ఫిజియోతోను కూడా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. మణికట్టులో కూడా పాదాలు లిగ్మెంట్ గాయాలు అంటుంటారు కదా, వీటిని మనం ఎలా గుర్తించాలి? అసలు ఆ గాయాలు ఎలా అవుతాయి లిగ్మెంట్ దగ్గర? లిగమెంట్ ఇంజరీస్ మోస్ట్ కామన్ గా ఎక్కువ బెనకటం, ఎస్పెషల్లీ యాంకిల్స్ లో ఎక్కువ బెనికే ఇంజరీసే ఉంటాయండి. ట్విస్టింగ్ ఇంజరీస్ అవుతుంటాయి. యూజువల్ గా లిగమెంట్ ఎక్స్రే చేసి బోనీ ఇంజరీ లేకపోతే అండ్ స్వెల్లింగ్ ఉన్నా లేకపోతే మూమెంట్ రిస్ట్రిక్షన్ ఉన్నా యూజువల్ గా లిగమెంట్ టేర్ కింద దాన్ని ఇది చేస్తాం అనమాట. దాన్ని గ్రేడ్ చేస్తాం. గ్రేడింగ్ ఎలా ఉంటుంది అంటే గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 దాకా ఉంటుంది. యూజువల్ గా జాయింట్ ఎంత స్పేస్ క్రియేట్ అవుతుంది లేకపోతే ఎంత ఇన్స్టెబిలిటీ ఉందో దాన్ని బట్టి మినిమల్ ఓన్లీ స్వెల్లింగ్ ఉంటే గ్రేడ్ 1, అలాగే జాయింట్ స్పేస్ పెరుగుతుంది ఎక్స్రేలో అంటే యూజువల్ గా గ్రేడ్ 4. అలా కొన్ని దీంట్ల మీద డిటర్మైన్ చేసి యూజువల్ గా దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుందండి. సార్ అలాగే అసలు ఆర్థోస్కోపీ విధానం చేసేటప్పుడు పేషెంట్కి ఏంటి లోకల్ అనస్థీషియా ఇస్తారా లేకపోతే జనరల్గా అనస్థీషియా ఇచ్చి చేస్తారా? లేదండి, లోకల్ అనస్థీషియా కాదు. బికాజ్ ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ జాయింట్స్ ని ఆర్థోస్కోపీలో జాయింట్స్ లో కొంచెం వాటర్ కదండి, సెలైన్ అలాగే కొన్ని లిక్విడ్స్ పంపించి ఫస్ట్ ఇన్ఫ్లేట్ చేస్తాం జాయింట్ ని. ఇన్ఫ్లేట్ చేసి అప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తాం. అది చిన్న ఇన్సిషన్ అయినా మనం చేసే లోపల ప్రొసీజర్ మేజర్ ప్రొసీజరే. సో అందుకని యూజువల్ గా స్పైనల్ కానీ లేకపోతే జనరల్ అనెస్థీషియా కానీ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఎంతసేపట్లో మళ్ళీ పేషెంట్ స్పృహలోకి వచ్చే అవకాశాలు ఉంటాయంటారు? స్పైనల్ అయితే స్పృహలోనే ఉంటారండి. జనరల్ అయితే చాలా రేర్ గా ఇస్తాం జనరల్, ఎందుకంటే షోల్డర్ కి అయితే తప్పదు. జనరల్ యూజువల్ గా వెంటనే సర్జరీ అయిన వెంటనే స్పృహలోకి వచ్చేస్తాం, ట్యూబ్ తీసేస్తాము, స్పృహలోకి వచ్చేస్తాం. అయితే ఈ కెమెరాతో అసలు లోపల చూడడం కానీ ఇదంతా సర్జరీ చేయడం కానీ ఒకసారి ఆ విధానం ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారా సార్?
విధానము యూజువల్ గా అదేనండి. ఏం చేస్తామంటే ఫస్ట్ స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ కొన్ని ఉంటాయండి. ఒకటి మన కెమెరా, డిపెండింగ్ ఆన్ మనం 3-4 టైప్స్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి. అలాగే ఇంకో సైడ్ ఇంట్రడ్యూస్ చేయడానికి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, మ్యానిపులేట్ చేయడానికి, లిగ్మెంట్ మ్యానిపులేట్ చేయడానికి, తర్వాత ఏదైనా ఎక్సెస్ ఉంటే షేవ్ చేయడానికి షేవర్స్ అంటాము, ఇవన్నీ. సో బేసిక్ గా ఫస్ట్ ఒక లాప్రోస్కోపిక్ లాగా ఒక స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. జాయింట్ లో ఫస్ట్ ఎంట్రీ కోసము ఒక సైడ్ ఆఫ్ ద జాయింట్ లో హోల్ చేసి దాంట్లో కెమెరా ఇంట్రడ్యూస్ చేసి అండర్ విజన్ మనం ఎక్కడున్నాము, ప్రాబ్లం ఏరియా ఎక్కడుంది, ప్రాబ్లం అసలు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్ టేర్ ఉందా, పార్షల్ టేర్ ఉందా, దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఇనీషియల్ గా ఏం చేస్తామంటే మంచి వ్యూ కోసం టార్నికెట్ అంటే బ్లడ్ ఎక్కువ మన వ్యూ ని మాస్క్ చేయకుండా, బ్లడ్ రాకుండా టార్నికెట్ అనే ఒక మిషన్ తో బ్లడ్ ఆపేస్తాము. దాని తర్వాత జాయింట్ లో ఫ్లూయిడ్ ఇంట్రడ్యూస్ చేసి స్పేస్ క్రియేట్ చేసుకుని, ఆ స్పేస్ లో ఇన్స్ట్రుమెంట్స్ మూవ్ అవడానికి స్పేస్ క్రియేట్ చేసుకుని, అట్ ద సేమ్ టైం కెమెరా ఇంట్రడ్యూస్ చేసి ప్రాబ్లం ఏరియాని ఐడెంటిఫై చేసి ఏం ప్రొసీజర్ ఏంటి అనేది యూజువల్ గా డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ ప్రొసీజర్ వీఆర్ డూయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లిగమెంట్ రిపేర్ అనుకోండి, గ్రాఫ్ట్ తీస్తాము, తన సేమ్ సైడ్ లెగ్ లోంచే ఒక చిన్న మసిల్, యూజువల్ గా మనం ఎక్కువ యూజ్ చేయని మసిల్, సెమిటీ కానీ గ్రాసిలిస్ అని కొన్ని మసిల్స్ ఉంటాయి, అవి తీసి వాటిల్ని గ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి లిగమెంట్ కింద లిగమెంట్ బదులు అంటే టేర్ అయిన లిగమెంట్ బదులు ఇది చేస్తాం అనమాట. ఇంట్రడ్యూస్ చేసి రీప్లేస్మెంట్ చేస్తాం, రీకన్స్ట్రక్షన్ అంటాం యాక్చువల్లీ. లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ చేసి ఇది చేస్తాం. రైట్, నెక్స్ట్ కాల్ చూద్దాం సార్. వెంకటరమణమ్మ లైన్ లో ఉన్నారు. హలో హలో, చెప్పండి వెంకటరమణమ్మ గారు, మీ సమస్య ఏంటి? మోకాళ్ళ నొప్పి మేడం. మోకాళ్ళ నొప్పులు, మాట్లాడండి డాక్టర్ గారితో. డాక్టర్ గారు హలో. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. హలో, మోకాళ్ళ నొప్పి సార్. మోకాళ్ళ నొప్పి హలో. ఎంత అండి, మీ వయసు ఎంత అండి? హలో సార్, మీ ఏజ్ ఎంత అండి? మీ వయసు ఎంత? 55, 56 ఉంటుంది. ఎప్పటి నుంచి ఉన్నాయండి మోకాళ్ళ నొప్పులు? వెంకటరమణ గారు, ఎప్పటి నుంచి ఉంది మీకు ఈ మోకాళ్ళ నొప్పులు? హలో, దాదాపు 7-8 నెలల నుంచి ఉన్నాయి. నెలలు అంతే, 7-8 నెలలు. ఓకే. ఇంతకు ముందు ఏమైనా ఎక్స్రే తీపించుకున్నారా? ఏళ్ళు. ఓకే ఓకే. 7-8 ఇంతకు ముందు ఎక్స్రే ఏమైనా చేయించుకున్నారా? ఎక్స్రే ఏమైనా చేయించుకున్నారా? తీసుకున్నాం. ఓకే. అంటే ఏమన్నా అరుగుదల ఎవరైనా చూసారండి? అరుగుదల ఏమన్నా చెప్పారా? దేనికి కారణం? హలో వెంకటరమణ గారు, ఏమైనా దాంట్లో అరుగుదల ఏమైనా చూపించారా? అరిగిపోయి అని చెప్పారు. ఓకే, అరిగిపోయి. అరిగిపోతే చూడండి, అది మామూలుగా ఒకసారి ఎక్స్రే చూస్తే కామెంట్ చేయొచ్చు. ఇందులో కూడా గ్రేడింగ్ ఉంటుందండి. గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు ఉంటుంది. గ్రేడ్ 1 అయితే యూజువల్ గా జస్ట్ మందులు, తర్వాత ఫిజియోథెరపీతో చేస్తాము. 2 అయితే, 3 అయితే, గ్రేడ్ 3 అయితే ఇప్పుడు కొత్తగా పిఆర్పి ఇంజెక్షన్లు, తర్వాత కొన్ని అలాగే ఇందాక చెప్పినట్టు ఆర్థ్రోస్కోపిక్ వాష్లు ఇవ్వచ్చు. ఆల్దో ఇవన్నీ టెంపరీ మెజర్స్. పర్మనెంట్ ఇప్పుడు గ్రేడ్ 4 అంటే వంకర వచ్చేసింది, లేకపోతే నడవటానికి ఇంట్లో కూడా నడవలేని పరిస్థితి ఉందంటే యూజువల్ గా రిప్లేస్మెంట్ వరకు వెళ్లాల్సి వస్తుంది. బట్ అది ఎట్లా ఉంది ఏంటి, మీకు ఏది అవసరం అనేది యూజువల్ గా ఎక్స్రే చేయకుండా మనం కామెంట్ చేయలేము. అయితే సార్, ఆర్థోస్కోపీ చేసేటప్పుడు మిగతా సర్జరీస్ లాగానే ఆ పేషెంట్కి ఏమైనా ముందు నుంచి ఏమైనా కౌన్సిలింగ్ ఇవ్వడం అలాంటిది ఏమైనా జరుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు దిస్ ఇస్ వెరీ ఈజీ ప్రాసెస్ కదా, అయినప్పటికీ కూడా కౌన్సిలింగ్ చేయాలా? డెఫినెట్. ఇదే సర్జరీ కాదండి, ఏ సర్జరీ అయినా, ఎస్పెషల్లీ ఏ సర్జరీ కన్నా కౌన్సిలింగ్ అనేది తప్పదు. ఎస్పెషల్లీ వీటిలో ఏంటంటే వాట్ టు ఆపరేషన్ తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేయాలి, ఆపరేషన్ తర్వాత పెయిన్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి. బట్ యూజువల్ గా ఆర్థోపెడిక్ ప్రొసీజర్స్ వరకు ఫిజియో చాలా 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 ఇంపార్టెంట్. ఆపరేషన్ ఎంత ఇంపార్టెంటో
దాని తర్వాత రీహాబ్, అంటే ఫిజియో కూడా అంతే ఇంపార్టెన్స్ మేము ఇస్తాము. సో ఎస్పెషల్లీ మీకు ఇందాక చెప్పినట్టు ఎక్కువ మంది స్పోర్ట్స్ కానీ, లేకపోతే మిలిటరీ వాళ్ళు కానీ, లేకపోతే పోలీస్ వాళ్ళు కానీ, యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆపరేట్ చేస్తే హౌ టు గెట్ బ్యాక్ టు దేర్ రొటీన్ చాలా ఇంపార్టెంట్ మాకు. సో అందుకనే ఇమీడియట్ గా నెక్స్ట్ డే ఆఫ్ ది సర్జరీనే ఏవే ఫిజియో చేయాలి, ఫస్ట్ వీక్ ఏం చేయాలి, సెకండ్ వీక్ ఏం చేయాలి, ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్ దట్ వి యూజువలీ డూ. యూజువల్ గా వీక్లీ వాళ్ళకి ఏమేం చేయాలి అనేది జనరల్ గా ఇచ్చి మోడిఫికేషన్స్, ఈ డూస్ అండ్ డోంట్స్ కొన్ని ఉంటాయి, అలాంటివి కొన్ని చెప్పడం అనుమతిగా వస్తుంది. అండ్ కౌన్సిలింగ్ అంటే ఏ సర్జరీ కన్నా తప్పదు, ఆర్థ్రోస్కోపిక్ అలాగని ఏం డిఫరెంట్ ఏం ఉండదు. బట్ డెఫినెట్ గా రీహాబ్ అంటే ఫిజియో మీద ఎక్కువ స్ట్రెస్ మేము ఎక్కువ చేస్తాం. ఎందుకంటే ఇమీడియట్ గా నడవాలి, తర్వాత నీ బెండింగ్ చేయాలి, లేకపోతే షోల్డర్ రేంజ్ ఆఫ్ మూవ్మెంట్స్ ఎట్లా రికవర్ అవ్వాలి అనే దాన్ని డిపెండింగ్ ఆన్ వాట్ ప్రొసీజర్ వీ డూ కొన్ని వారానికి మారుతుంటాయి. అలాంటి డిపెండింగ్ ఆన్ ప్రొసీజర్ మేము వాళ్ళకి డెఫినెట్ గా కౌన్సిలింగ్ చేస్తాం. రైట్ సార్, నెక్స్ట్ కాల్ చేద్దాం. ఆపరేషన్ చెప్పండి. సుబ్రహ్మణ్యరాజు లైన్ లో ఉన్నారు. హలో హలో సుబ్రహ్మణ్యరాజు గారు, మీ సమస్య ఏంటి చెప్పండి డాక్టర్ గారికి. ఇవ్వండి. హలో 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 సార్, నమస్తే సార్. నా బెంగళూరు నుంచి సుబ్రహ్మణ్యరాజు యాదవ్ అని. చెప్పండి సార్, నాకు రైట్ లెగ్ నీ రీప్లేస్మెంట్ అయ్యింది. ఓకే. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ నడవటానికి కాదు, బ్యాలెన్సింగే లేదు. అది ఆపరేషన్ చేయాలంటున్నారు. ఆపరేషన్ లేక ఏమన్నా చేయగలరా? ఆపరేషన్ లేక ఏమన్నా చేయగలరా అని. యూజువల్ గా మీకు రైట్ సైడ్ చేశారు అంటే ఒక సైడ్ అరగి ఇంకో సైడ్ అడగకుండా ఉండదు. లెఫ్ట్ సైడ్ ది మీరు యూజువల్ గా అప్పుడు ఎందుకు చేయించుకోలేదండి? అప్పుడు అంత పెయిన్ ఉండలేదు. ఇది ఇప్పుడు అంత పెయిన్ లేదుగా. యూజువల్ గా ఒక సైడ్ రిప్లేస్మెంట్ చేసి వేరే సైడ్ మీకు పెయిన్ ఉంది అంటే మోస్ట్ ప్రాబబ్లీ అది అరుగుదల వల్లే, ఏదైతే దేని వల్ల అయితే మీకు రైట్ సైడ్ చేశారో లెఫ్ట్ సైడ్ కూడా అందుకనే పెయిన్ వచ్చే ఛాన్స్ దాని వల్లే ఉంటుంది. సో యూజువల్ గా మేము ఏం చేస్తామంటే అంటే ఒకసారి ఎక్స్రే చూసి ఇందాక చెప్పినట్టు 4 గ్రేడ్ లో ఎక్కడన్నా ఉంది, అట్లానే మీరు ఎంత ఫిజియో చేస్తున్నారు, రీహాబ్, అలాగే ఏమన్నా కొన్నిసార్లు ఏంటంటే ఎక్కువ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 2, గ్రేడ్ 3 లోనే ఉన్న పెయిన్ ఉండొచ్చు. పెయిన్ ఉంది అంటే కొన్నిసార్లు ప్లాస్మా పిఆర్పి ఇంజెక్షన్లు, అలాగే ఆర్థ్రోస్కోపీ చేసి వాష్ ఇవ్వటం. అంటే యూజువల్ గా ఆర్థ్రోస్కోపిక్ వాష్ వల్ల మీకు ఒక 6 months to 1 year యూజువల్ గా కొంచెం రిలీఫ్ రావచ్చు. బట్ అల్టిమేట్ గా మీకు ఒక సైడ్ అయిందంటే మోస్ట్ ప్రాబబ్లీ లెఫ్ట్ సైడ్ కూడా మీకు రిప్లేస్మెంట్ రిక్వైర్మెంట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఉంటుంది. బట్ ఒకసారి మీరు చూపించుకుంటే చూసి దాన్ని బట్టి చెప్పచ్చు. రైట్ సార్, ఇవాళ ఆర్థోస్కోపీ అంటే ఏంటి, దాని చికిత్సా విధానాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఆర్థోస్కోపీ అంటే ఏంటి, ఆధునిక చికిత్సా విధానాలతో దాన్ని ఏ విధంగా నయం చేయొచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందనే విషయాల గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇది వాళ్ళ ప్రైమ్ హెల్త్. రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.